హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగోండి ఫ్రెండ్స్, రాత్రి కోసాను కదా మామిడికాయలు, మళ్ళీ కోసాను. ఇగో మామిడికాయలు ముక్కేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సంవత్సరం అంతా వాడుకుంటాకి ఒక కాలంలోనే కదా దొరుకుతాయి. మామూలుగా ఈ కాలంలోనే కదా దొరుకుతాయి మనకి. అందుకని ఉప్పేసి కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే బాక్సుల్లో డైరెక్ట్ ఇలా కట్ చేసుకుని పెట్టుకుని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరం అయినా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. కూరల్లోని పప్పుల్లోని వేసుకుంటాం కదా మన సైడ్ అయితే. అది ఇవాళ పొద్దున్నుంచి సరిపోయినాయి నాకు. ఇంకా సగం ఉన్నాయి, ఇంకా కొయ్యలేదు. ఉన్నాయన్నీ అందులో పెట్టేశాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకా కొయ్యలేకపోయాను. చేతులు పుండడిపోయినాయి. ఇదిగో ఫ్రెండ్స్, పచ్చడి కూడా పట్టాను. ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. వాళ్ళ చెల్లెలు పెట్టారంట, మా మామ చెల్లెళ్ళు నాకు చెప్పింది. అందుకని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. అలాగే నిమ్మరసం వేసి కొద్దిగా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, ఎర్ర పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్, అలాగే చిన్న పచ్చిమిరకాయలు మన సైడ్లో దొరుకుతాయి. ఎర్ర పచ్చిమిరకాయలు, పండు మిరగాయలు అంటే మనకు అర్థమవుతుంది. అవి పండు మిరగాయలు అన్నమాట. అన్నీ వేసి రుబ్బి మ్యాక్స్ చేసి అది ముక్క చెక్క కింద ఉడకబెట్టేసి ఇందులోకి ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడకబెట్టేసి అందులోకి పచ్చిమిర్చి నిమ్మరసం మిక్సీ పట్టి ఇందులో వేసాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది నేను ఎలా పట్టిన పచ్చడి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మలో సాపర్ వెళ్ళారు కదా, శుక్రవారం వస్తారు. అలాగే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ కూడా లైక్ చేస్తే మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఇండియాకి కూడా వెళ్తున్నాను కదా, ఇండియా దగ్గర నుంచి కూడా మా ఊరి పంట పొలాలు అవి పెడతాను అన్నమాట. సరేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ బాయ్.